బ్యాక్ టు న్యూస్. నువ్వు మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకురాగలవా? ఇది తండ్రిని అఖిలేష్ అడిగిన ప్రశ్న. అతను నీ బాబాయ్ వెళ్లి కౌగిలించుకో, అఖిలేష్ కి తండ్రి ఆదేశం. నువ్వు అబద్దాల కోరువి. అబ్బాయి మైక్ లాగేస్తూ బాబాయ్ విసురు. కన్నీళ్లు పెట్టుకున్న అఖిలేష్ వాకౌట్ చేసి వెళ్లిపోయిన ములాయం. ఇవి ఇవాళ సమాజ్వాదీ పార్టీ సమావేశంలో దృశ్యాలు, వినిపించిన డైలాగులు. బాలీవుడ్ పొలిటికల్ డ్రామాకి ఏమాత్రం తగ్గని స్థాయిలో సాగిన సమావేశంలో చివరికి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో కేడర్ పడిపోయింది. मैं इसको पूरा निभाऊंगा। घटनाक्रम भी हुए हैं, दल में भी हुए हैं, चलेगी। और जो अधिकृत नहीं है और जो पार्टी से निकाल दिए गए हैं उन्हें यहाँ आने का कोई अधिकार नहीं है। ये विधानमंडल दल की मीटिंग है। ये देखिए, अनुशासन में रहिए। देखिए, ये गुंडाई नहीं चलेगा। ये देखिए, घटनाक्रम भी हुए। హై డ్రామా రసవత్తర నాటకం తండ్రి కొడుకుల సవాల్, అబ్బాయి బాబాయిల లడాయి. ఎలా చెప్పుకున్నా ఇవాళ ఉత్తరప్రదేశ్ యాదవ కులంలో ముసలం తారాస్థాయికి చేరింది. మొత్తం పార్టీ సభ్యుల ముందే కుటుంబ గొడవలు రచ్చకెక్కాయి. చివరికి అఖిలేష్ ని సీఎంగా కొనసాగుతాడని ములాయం చెప్పినా, పార్టీ విడిచి వెళ్లనని అఖిలేష్ చెప్పినా సైకిల్ కి మాత్రం పెద్ద పంక్చరే పడింది. ఈ కథలో విలన్ గా కనిపిస్తున్న బాబాయ్ శివపాల్ యాదవ్ మాత్రం గంగాజలం సాక్షిగా అఖిలేష్ సొంత పార్టీ పెట్టుకుంటాడని, అతడన్ని అబద్దాలు చెప్తున్నాడని చెలరేగిపోయాడు. నాయకులే ఇలా గొడవ పడుతుంటే కేడర్ ఊరుకుంటారా? వాళ్లు కూడా కసితీరా తిట్టుకున్నారు. అటు శివపాల్ వర్గం, ఇటు అఖిలేష్ వర్గం బాహాబాహీ కొట్టుకున్నారు. और जो अधिकृत नहीं है और जो पार्टी से निकाल दिए गए हैं उन्हें यहाँ आने का कोई अधिकार नहीं है। ये विधानमंडल दल की मीटिंग है। ये देखिए, अनुशासन में रहिए। देखिए, ये गुंडाई नहीं चलेगा। ये देखिए, ముఖ్యంగా శివపాల్ యాదవ్ కి అఖిలేష్ యాదవ్ కి మధ్య మొదలైన ఈ గొడవలో కొడుక్కి తమ్ముడికి మధ్య ములాయం నలిగిపోతున్నాడు. ఇవాళ జరిగిన మీటింగ్ లో కూడా అఖిలేష్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే శివపాల్, అమర్ సింగ్ లో కూడా పార్టీలోనే ఉంటారని, వాళ్లని తాను వదులుకోలేనని చెప్పేశాడు. ఇక అఖిలేష్ కూడా తాను వేరే పార్టీ పెట్టబోనని, తనకంటే నిజాయితీ పరుడు ఉంటే అతన్ని ముఖ్యమంత్రిగా పెట్టుకోవచ్చని తండ్రికి ఛాలెంజ్ చేశాడు.